హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ పప్పుల పొడి. 1 కప్పు పల్లీలు, శనగపప్పు, పచ్చిపప్పు, మినపప్పు. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 1 కప్పు పల్లీలు ద్వారగా వచ్చేలాగా వేయించాలి. అలాగే మినపప్పు, పచ్చిపప్పు, కందిపప్పు వేసి ద్వారగా వేయించాలి. మీడియం మంట మీద వేయించాలి. మీడియం మంట మీద 5-10 నిమిషాలు బాగా వేయించాలి. అడుగును మాడకుండా తిప్పుతూ వేయించాలి బాగా. చిన్నపిల్లలకి వేడి అన్నంలో నెయ్యి వేసి పప్పుల పొడి పెడితే చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంట్లో దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది పప్పుల పొడి. అవన్నీ బాగా వేయించాలి. వేగుతుంటే స్మెల్ సూపర్గా వస్తుంది. అవన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టి చల్లారేదాకా అట్లనే ఉంచాలి. మిక్సీ గిన్నె తీసుకొని అవి పప్పులన్నీ వేసి కొంచెం కారం, తగినంత సాల్టు, కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు వేయాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. అవన్నీ వేసి మిక్సీ పట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చింది పప్పుల పొడి. యమ్మీ పప్పుల పొడి రెడీ. వేడి అన్నంలో పప్పుల పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.